Hi everyone. Today we are going to discuss about states of matter. States of matter. పదార్థము మరియు పదార్థము దాని స్థితులు. States of matter. పదార్థము దాని స్థితులు. దీంట్లో very important topic derived ideal gas equation. Derived ideal gas equation. ఆదర్శ వాయు సమీకరణాన్ని ఉత్పాదించండి. యాన్యువల్ ఎగ్జామ్ లో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆదర్శ వాయు సమీకరణాన్ని ఉత్పాదించండి అంటాడు. సో ఫస్ట్ దీన్ని అర్థం చేసుకోవడానికంటే ముందు మనం కొన్ని వాయు నియమాల గురించి డిస్కస్ చేద్దాం. వాయు గ్యాసెస్ లాస్ ఉన్నాయి కదా, ఆ లాస్ ముందుగా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ డిస్కస్ బాయిల్స్ లా. బాయిల్స్ లా బాయిల్ నియమం. బాయిల్ నియమం ఏం చెప్తుంది? At constant temperature, the volume of given mass of gas is inversely proportional to the pressure. Inversely proportional to the pressure. అంటే V proportional to 1 by P. V proportional to 1 by P. V inversely proportional to pressure. ఇక్కడ ఏంటి కండిషన్స్ అంటే T, N are constants. T, N are constants. So V proportional to 1 by P kada. P proportional to 1 by P. V is equal to constant into 1 by P. Final ga PV is equal to K. PV is equal to K or PV is equal to constant. PV is equal to constant. Boil ఏంటంటే PV is equal to constant. స్థిర ఉష్ణోగ్రత వద్ద నియమిత ద్రవ్యరాశి గల ఒక వాయువు యొక్క ఘనపరిమాణం దాని పీడనానికి విలోమానుపాతంలో ఉంటుంది. వాయువు యొక్క ఘనపరిమాణం దాని పీడనానికి విలోమానుపాతంలో ఉంటుంది. ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ద వాల్యూమ్ ఆఫ్ గివెన్ మాస్ ఆఫ్ గ్యాస్ ఇస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద ప్రెషర్. అంటే V ప్రపోర్షనల్ టు 1 by P. ఎలా అర్థం చేసుకోవాలంటే చూడండి, ఇప్పుడు ఈ రెండు ఎట్లున్నాయి? V వాల్యూమ్ అండ్ ప్రెషర్ ఎట్లున్నాయి? రెండు కూడా విలోమ సంబంధంలో ఉన్నాయి. అంటే ప్రెషర్ ఇంక్రీజ్ అయితే వాల్యూమ్ డిక్రీజ్, ప్రెషర్ డిక్రీజ్ అయితే వాల్యూమ్ ఇంక్రీజ్. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటే చూడండి, జనరల్గా మీరు మనం పత్తి కలెక్ట్ చేసేటప్పుడు, పత్తి ఏరేటప్పుడు మనం ఒక బోరెంలో ఏం చేస్తాం? పత్తిని కలెక్ట్ చేసుకుని ఆ బోరెంలో వేస్తాం. ఇప్పుడు దాన్ని ఏం చేసాం? ఇట్లా గట్టిగా ఒత్తాం కదా లోపలికి, ఆ బస్తాలోకి పత్తిని గట్టిగా ఒత్తాం కదా. ఆ గట్టిగా ప్రెషర్ అప్లై చేసినప్పుడు ఆ బస్తా యొక్క వాల్యూమ్ అనేది, ఆ బస్తాలో ఉన్న పత్తి వాల్యూమ్ అనేది ఏమవుతుంది? తగ్గుతుంది. అంటే ప్రెషర్ ఎక్కువ అప్లై చేసినప్పుడు దాని వాల్యూమ్ ఫస్ట్ నిండుగా కనపడుతుంది మనకు. ఆ బస్తాలో ఎక్కువ గట్టిగా ఒత్తినప్పుడు, గట్టిగా ప్రెస్ చేసినప్పుడు, ప్రెషర్ ఎక్కువ అప్లై చేసినప్పుడు ఏమైంది? దాని వాల్యూము తగ్గుతుంది. అంటే ప్రెషర్ ఎక్కువ అప్లై చేసినప్పుడు వాల్యూమ్ ఏమైంది? తగ్గింది. అదే ప్రెషర్ తగ్గినప్పుడు వాల్యూమ్ పెరిగింది. అంటే ప్రెషర్ ఇంక్రీజ్ అయితే వాల్యూమ్ డిక్రీజ్, ప్రెషర్ డిక్రీజ్ అయితే వాల్యూమ్ ఇంక్రీజ్. ఇదే బాయిల్. బాయిల్లో ఏం చెప్తుందంటే ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ద వాల్యూమ్ ఆఫ్ గివెన్ మాస్ ఆఫ్ గ్యాస్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ ప్రెషర్. స్థిర ఉష్ణోగ్రత వద్ద నియమిత ద్రవ్యరాశి గల వాయువు యొక్క ఘనపరిమాణం దాని పీడనానికి విలోమానుపాతంలో ఉంటుంది. దీనినే బాయిల్ లా. మ్యాథమెటికల్ గివ్ ఎక్స్ప్లెయిన్ స్టేట్ బాయిల్ లా. Give its mathematical expression ఉన్నప్పుడు V proportional to 1 by P. V proportional to the constant 1 by P. PV is equal to K or PV is equal to constant. Next second law, Charles law. Charles law ఏం చెప్తుందంటే at constant boil at constant temperature కదా, ఇక్కడ at constant pressure the volume of given mass of gas is directly proportional to its absolute temperature. అంటే V proportional to T. కండిషన్స్ ఏంటి ఇక్కడ? P, N are constant. V is equal to K into T. V by T is equal to K. V by T is equal to K or V by T is equal to constant. చార్లెస్ లా ఏం చెప్తుందంటే స్థిర పీడనం వద్ద
నియమిత ద్రవ్యరాశి గల వాయువు యొక్క ఘనపరిమాణం దాని పరమ ఉష్ణోగ్రతకు అనులోమానుపాతంలో ఉంటుంది. పరమ ఉష్ణోగ్రతకు అనులోమానుపాతంలో ఉంటుంది. స్టేట్ చార్లెస్ లా గివ్ ఇట్స్ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ఉన్నప్పుడు V ప్రపోర్షనల్ టు T, V is equal to proportionality బదులు K into T, V by T is equal to K, V by T is equal to constant. ఎలా అర్థం చేసుకోవాలంటే దీన్ని ఒక ఖాళీ సీసా తీసుకోండి. ఖాళీ సీసా తీసుకున్నప్పుడు ఏమవుతుంది? ఖాళీ సీసా తీసుకున్న తర్వాత దానికి ఒక రబ్బర్ బెలూన్ని దాని మూతికి తొడగండి. ఖాళీ సీసా తీసుకొని దానికి ఒక రబ్బర్ బెలూన్ని దాని మూతికి తొడగండి. తొడిగిన తర్వాత ఈ ఖాళీ సీసా కిందగా కొంత హీట్ చేయండి. ఖాళీ సీసా కిందగా హీట్ చేసినట్లయితే ఈ హీటు ఆ ఖాళీ సీసాను తాకి దాంట్లో ఉన్నటువంటి గ్యాస్ ఉంటుంది కదా సీసాలో కూడా, ఆ గ్యాస్ అంతా కూడా బెలూన్లోకి క్రమక్రమంగా ఏమవుతుంది? ఎక్స్పాన్షన్ అవుతుంది. బెలూన్లోకి ఎక్స్పాండ్ అయ్యి బెలూన్ ఏమవుతుంది? ఉబ్బుతుంది. ఫస్ట్ ఖాళీ సీసా తీసుకున్నాం, దానిపైన ఒక బెలూన్ను ఈ ఖాళీ సీసా మూతికి తొడిగినాం. కింద నుంచి హీట్ చేసినట్లయితే ఈ హీట్ అనేది సీసాకు చేరుకొని సీసాలో ఉన్న గ్యాస్ అంతా కూడా బెలూన్లోకి ఎక్స్పాండ్ అవుతుంది. అప్పుడు క్రమంగా బెలూన్ ఏమవుతుంది? వ్యాక్యూమ్ ఇస్తుంది. బెలూన్ వ్యాక్యూమ్ ఇస్తుంది. అంటే టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ బెలూన్ వ్యాక్యూమ్ ఇచ్చే విధానం అనేది పెరుగుతుంది. అంటే టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే ఎక్స్పాన్షన్ అయింది కదా, బెలూన్ వ్యాక్యూమ్ జరిగింది కదా. అదే టెంపరేచర్ డిక్రీజ్ అయితే మళ్ళీ దాని వాల్యూము తగ్గుతుంది. టెంపరేచర్ ఇంక్రీజ్ అయితేనేమో వాల్యూమ్ పెరిగింది, బెలూన్లో ఉన్న గాలి యొక్క అంటే ఘనపరిమాణం పెరిగింది. టెంపరేచర్ డిక్రీజ్ అయినప్పుడు దాని యొక్క ఘనపరిమాణం తగ్గింది. ఈ విధంగా V ప్రపోర్షనల్ టు T. టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే వాల్యూమ్ ఆల్సో ఇంక్రీజెస్. టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే వాల్యూమ్ ఆల్సో ఇంక్రీజెస్. టెంపరేచర్ డిక్రీజ్ అయితే వాల్యూమ్ ఆల్సో డిక్రీజెస్. ఇది V ప్రపోర్షనల్ టు T చార్లెస్ లా. టెంపరేచర్ పెరిగితే బెలూన్లో ఘనపరిమాణం పెరిగింది, టెంపరేచర్ తగ్గితే బెలూన్లో ఘనపరిమాణం తగ్గింది. నెక్స్ట్ థర్డ్ వన్, అవగాడ్రోస్ లా ఏం చెప్తుందంటే ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ ద వాల్యూమ్ ఆఫ్ గ్యాస్ is directly proportional to the number of moles of it. The volume of gas is directly proportional to the number of moles of it. Number of moles of it. V proportional to N. T comma P are constant. V is equal to K into N. V by N is equal to K. Or V by N is equal to constant. V by N is equal to constant. So V proportional to N అంటే ఏంటి? అంటే ఒకే ఉష్ణోగ్రత మరియు పీడనాల వద్ద సమాన ఘనపరిమాణం గల వాయువులలో సమాన సంఖ్యలో అణువులు ఉంటాయి. సమాన ఘనపరిమాణం గల అణువులలో సమాన సంఖ్యలో అణువులు ఉంటాయి అని చెప్పే నియమము అవగాడ్రో నియమం. ఈ నియమ ప్రకారం ఏంటి? స్థిర ఉష్ణోగ్రత పీడనాల వద్ద ఒక వాయువు యొక్క ద్రవ్యరాశుల వాయువు యొక్క ఘనపరిమాణము దాని మోల్ల సంఖ్యకు అనులోమానుపాతంలో ఉంటుంది. దాని మోల్ల సంఖ్యకు అనులోమానుపాతంలో ఉంటుంది. V ప్రపోర్షనల్ టు స్మాల్ n. స్టేట్ అవగాడ్రో లా గివ్ ఇట్స్ మ్యాథమెటికల్ ఎక్స్పాన్షన్ అన్నప్పుడు V ప్రపోర్షనల్ టు స్మాల్ n, T and P are constant. V is equal to proportional constant K into N. V by N is equal to K or V by N is equal to constant. అంటే అవగాడ్రో నియమం ఏం చెప్తుందంటే సమాన ఘనపరిమాణం ఉన్నటువంటి వాయువులలో సమాన సంఖ్యలో అణువులు ఉంటాయి అని చెప్తుంది. ఇంకేం చెప్తుంది? నియమిత ద్రవ్యరాశుల వాయువు యొక్క ఘనపరిమాణము దాని మోళ్ల సంఖ్యకు అనులోమానుపాతంలో ఉంటుంది. అంటే మోళ్ల సంఖ్య పెరిగినట్లయితే దాని వాల్యూమ్ కూడా పెరుగుతుంది, మోళ్ల సంఖ్య తగ్గినట్లయితే దాని వాల్యూమ్ కూడా తగ్గుతుంది. ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు ఒక లీటర్ పాలు తీసుకున్నాం. ఆ లీటర్ పాలలో దాని వాల్యూమ్ ఎంతైతే ఉందో సరే దాంట్లో ఒక లీటర్ పాలు తీసుకున్నాం, సరే 2 లీటర్ పాలు తీసుకున్నాం. ఇంకో పాత్రలో ఒక పాత్రలో లీటర్ పాలు తీసుకున్నాం, ఇంకో పాత్రలో 2 లీటర్ల పాలు తీసుకున్నాం. లీటర్ పాత్ర ఉన్నప్పుడు దాని వాల్యూమ్ దాంట్లో ఉన్న మోళ్ల సంఖ్యను మనం గమనించినట్లయితే 2 లీటర్ల పాలు ఉన్న పాత్రను మరియు దాని మోళ్ల సంఖ్యను గమనించినట్లయితే ఇక్కడ ఎన్ని మోల్స్ ఇక్కడ 100 ఉన్నాయి అనుకుందాం. అప్పుడు దాని వాల్యూమ్ ఎంతో కొంత ఉంది అనుకుందాం. 2 లీటర్ల పాలు ఉన్నప్పుడు దాని వాల్యూమ్ పెరుగుతుంది కదా,
దాంట్లో ఉన్న మోల్ల సంఖ్య కూడా పెరుగుతుంది కదా, దాంట్లో ఉన్న మాలిక్యూల్స్ కూడా 100 కాకుండా 200 అవుతాయి కదా. అంటే ఇక్కడ ఏమైంది, మోల్ల సంఖ్య పెరగడం వల్ల దాని వాల్యూ కూడా పెరిగింది. లీటర్ పాలు ఉన్నప్పుడు దాని వాల్యూ ఎలా ఉంటుందో 2 లీటర్ల పాలు ఉన్నప్పుడు కూడా వాల్యూ అలానే ఉండదు కదా. లీటర్ పాలలో ఉన్న మోల్ల సంఖ్య 100 అనుకుంటే 2 లీటర్ల పాలలో 100 ఉండవు కదా, 200 ఉంటాయి. అంటే మోల్ల సంఖ్య ఇంక్రీజ్ అవుతుంటే దాని వాల్యూ కూడా ఇంక్రీజ్ అవుతుంది. మోల్ల సంఖ్య ఇంక్రీజ్ అయితే వాల్యూ కూడా ఇంక్రీజ్ అవుతుంది. V ప్రపోర్షనల్ టు N. ఈ 3 లాస్ చాలా ఇంపార్టెంట్, 2 మార్క్స్ కూడా స్కోప్ ఉన్నటువంటి క్వశ్చన్స్ ఐపీ యాన్యువల్ ఎగ్జామ్లో. ఈ 3 లాస్ బేస్ చేసుకొని మనం ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ డెరివ్ చేస్తాం. ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ డెరివ్ చేస్తాం, ఉత్పాదిస్తాం. మళ్ళీ ఒకసారి రండి, బాయిలర్ కండిషన్ ఏంది, V proportional to 1/P. V proportional to 1/P. T, NR constant. అంటే వాల్యూమ్ అనేది ప్రెషర్ కు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. ద వాల్యూమ్ ఆఫ్ కాన్స్టెంట్ టెంపరేచర్, ద వాల్యూమ్ ఆఫ్ గివెన్ మాస్ ఆఫ్ గ్యాస్ ఇస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ ప్రెషర్. చార్లెస్ లా ఏంది, V proportional to T. At constant pressure, the volume of given mass of gas is directly proportional to its absolute temperature. V proportional to T. Next, Avogadro law is V proportional to N. T, P are constant. At constant temperature and pressure, the volume of gas is directly proportional to the moles of it. Number of moles of it. V proportional to N. Okay. Derive ideal gas equation మనం అంటే ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ డెరివ్ చేయాలంటే ఈ 3 లాస్ మనకు ఐడియా ఉండాలి. అకార్డింగ్ టు Boyle's law, V proportional to 1/P. T, NR constant. Equation 1. According to Charles law, V proportional to T, NR constant. Equation 2. Next, according to Avogadro's law, V proportional to N, T, P are constants. Equation 3. Combining the above 3 equations, combining the above 3 equations. And the V proportional to 1/P, V proportional to T, V proportional to N. V proportional to 1/P, T into N. ఈ ప్రపోర్షనాలిటీ బదులు కాన్స్టెంట్ R రాస్తాము, 1/P, T into N. So P into V, PV is equal to NTR. PV is equal to NTR or PV is equal to NRT. PV is equal to NRT. This is called ideal gas equation. చూడండి ఒకసారి. According to Boyle's law, V proportional to 1/P, equation 1. According to Charles law, V proportional to T, equation 2. According to Avogadro's law, V proportional to small n, equation 3. ఈ 3 లాస్ ని మనం కంబైన్ చేయడం ద్వారా అన్నిటిలో కూడా వాల్యూ ఉంది కాబట్టి వాల్యూ ప్రపోర్షనల్ టు 1/P, T into N. ప్రపోర్షనాలిటీ ద్వారా కాన్స్టెంట్ R రాస్తాం, గ్యాస్ కాన్స్టెంట్ అంటే యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ అంటే R ని R into 1/P into T into N. P is equal to NTR or P is equal to NRT. This is called ideal gas equation.
PV is equal to NTR or PV is equal to nRT. This is called ideal gas equation. తెలుగులో ఆదర్శ వాయు సమీకరణము. ఆదర్శ వాయు సమీకరణాన్ని ఉత్పాదించండి అంటే మనం బాయిల్ లా, చార్లెస్ లా, అవగాడ్రో నియమాల ద్వారా మనం PV is equal to NTR or PV is equal to nRT అనే సమీకరణాన్ని ఉత్పాదించవచ్చు. Where R is known as proportionality or constant or universal gas constant. R ని ఏమంటాం? యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ అంటాం. PV is equal to nRT. ఇక్కడ R is equal to PV by NT. R is called universal gas constant because it is constant for all ideal gases present in the universe. అంటే అన్ని వాయువులకు ఈ R వాల్యూ అనేది ఒకే విధంగా ఉంటుంది. R is called universal gas constant because it is constant for all ideal gases present in the universe. R value depends upon the units of pressure, volume, temperature. R value అనేది depends upon the units of pressure, volume, temperature. Units of pressure, volume, temperature. Values of R values. R is equal to 0.0821 liter atmosphere per Kelvin per mole. 0.0821 liter atmosphere per Kelvin per mole. R value 82.1 centimeter cube atmosphere per Kelvin per mole. R value 82.1 centimeter cube atmosphere per Kelvin per mole. Next R value 8.314 into 10 power 7 erg per Kelvin per mole. R value 8.314 into 10 power 7 erg per Kelvin per mole. Next R value 8.314 joule per Kelvin per mole. R value 8.314 joule per Kelvin per mole. R value 1.987 nearly to Kelvin per Kelvin per mole. అంటే R వాల్యూ క్యాలరీలో కావాలన్నప్పుడు 1.987 నియర్లీ 2 గా తీసుకోవాలి. R వాల్యూ జౌల్లో అన్నప్పుడు 8.314 తీసుకోవాలి. R వాల్యూ ఎగ్లో అన్నప్పుడు 8.314 into 10 power 7 తీసుకోవాలి. R వాల్యూ సెంటీమీటర్ క్యూబ్ అట్మాస్ఫియర్ సెంటీమీటర్ లో అన్నప్పుడు 82.1 తీసుకోవాలి. R వాల్యూ లీటర్ అట్మాస్ఫియర్ లో అన్నప్పుడు 0.081 తీసుకోవాలి. ఈ విధంగా ప్రాబ్లమ్స్ లో R వాల్యూ లీటర్ అట్మాస్ఫియర్ లో ఒక విధంగా, సెంటీమీటర్ లో ఒక విధంగా, ఎర్గ్ లో ఒక విధంగా, జౌల్ లో ఒక విధంగా, క్యాలరీ లో ఒక విధంగా తీసుకోవాలి. ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చాలా ఇంపార్టెంట్ వాల్యూస్ ఆఫ్ R. ఇంపార్టెంట్ ఈ వాల్యూస్ గుర్తుపెట్టుకోవాలి. R వాల్యూ లీటర్ అట్మాస్ఫియర్ లో 0.081, సెంటీమీటర్ క్యూబ్ అట్మాస్ఫియర్ లో 82.1, ఎర్గ్లలో 8.314 into 10 power 7, జౌల్లలో 8.314, క్యాలరీలలో 1.987 నియర్లీ 2. ఈ విధంగా డెరివ్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ వాల్యూస్ ఆఫ్ R. డెరివ్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ డెరివ్ చేయడానికి మనకు 3 లాస్, విత్ హెల్ప్ ఆఫ్ 3 లాస్. బాయిల్ లా, చార్లెస్ లా, అవగాడ్రో లా. బాయిల్ లా V proportional to 1/T, T nR constant. చార్లెస్ లా V proportional to T, T, nR constant. అవగాడ్రోస్ లా V proportional to N, T, PR constant. ఈ 3 లాస్ ద్వారా కంబైనింగ్ the above 3 equations, V proportional to 1/T, T into N, finally PV is equal to nRT. R constant తీసుకోవాలి. PV is equal to NTR or PV is equal to nRT. This is called ideal gas equation, ఆదర్శ వాయు సమీకరణము. సో ఈ రోజు క్లాస్ లో మనం డెరివ్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ దానికి బాయిల్ లా, చార్లెస్ లా, అవగాడ్రోస్ లా లాస్ నేర్చుకోవడం జరిగింది. ఈ 3 లాస్ హెల్ప్ తీసుకొని కంబైనింగ్ ద అబౌవ్ 3 ఈక్వేషన్స్ ద్వారా PV is equal to NTR or PV is equal to nRT ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ను డెరివ్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్లాస్ లో రిమైనింగ్ చూద్దాం.